హలో వీర్స్, మీరు చూస్తున్నారు చిన్నిటెక్. ఫ్రెండ్స్, ఈరోజు చెప్పే టాపిక్ ఏంటంటే ఈరోజు నేను ఒక బెస్ట్ యాప్ కోసం ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. సో ఈ వీడియో అనేది పూర్తిగా చూడండి, ఆ యాప్ ఏంటో తెలుసుకోండి. ఒకవేళ కానీ ఆ యాప్ అనేది మీకు నచ్చకపోతే కంపల్సరీగా డిస్లైక్ చేయండి. డిస్లైక్ చేయకుండా మాత్రం మీరు ఈ వీడియోని క్లోజ్ చేయొద్దు. సో ఎందుకంటే ఈరోజు చెప్పబోయే ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి స్టూడెంట్కి, ప్రతి జాబ్ హోల్డర్కి, ఎడ్యుకేషన్ లేని వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది. సో ఆ యాప్ ఏదో తెలుసుకుందాం. సో లెట్స్ బిగిన్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, మీ గూగుల్ ప్లే స్టోర్లోని గూగుల్ లెన్స్ అని చెప్పేసి టైప్ చేయండి. మీకు ఈ యాప్ అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఉన్న మొబైల్లో 9 వెర్షన్లోని ఈ గూగుల్ లెన్స్ అనేది డిఫాల్ట్గా ఇస్తున్నారు. సో చాలా బాగా వర్క్ అవుతుంది. సో ఇది ఎలా వర్క్ అవుతుందో చెప్తాను. ఒకవేళ కానీ మీకు గూగుల్ లెన్స్ డిఫాల్ట్గా ఉంటే అది కంపల్సరీగా అప్డేట్ చేసుకోండి. సో ఒకవేళ కానీ ఈ గూగుల్ లెన్స్ అనేది మీ డిఫాల్ట్గా లేకపోతే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి లెన్స్ అని టైప్ చేయండి. గూగుల్ లెన్స్ అని వస్తుంది. సో లేదంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది, అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దీన్ని ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసినట్టయితే సో ఇంతే డైరెక్టర్గా మనకి క్యామ్ అనేది ఓపెన్ అయిపోయింది. సో ఇక్కడ చూడండి, సెర్చ్ బార్ రావడం జరిగింది, ఇక్కడ టెక్స్ట్ రావడం జరిగింది, ఇక్కడ మెనూ రావడం జరిగింది, ఇక్కడ షాపింగ్ రావడం జరిగింది. సో ఇవేటో తెలుసుకుందాము. సో ఇక్కడ ముందుగా ఇక్కడ చూసినట్టయితే సో మీకు ఫ్లాష్ కావాలంటే ఫ్లాష్ ఆన్ చేసుకోవచ్చు, లేదంటే ఆఫ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ గ్యాలరీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ ఈ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, సో దాని మీద క్లిక్ చేస్తే ఇక 3 ఆప్షన్స్ రావడం జరిగింది. సో ఇప్పుడు ఈ గూగుల్ లెన్స్ అనేది ఎలా వర్క్ అవుతుందో చూద్దాము. సో ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ట్రాన్స్లేట్ కనిపిస్తుంది. సో ఇక్కడ ట్రాన్స్లేట్ మీద క్లిక్ చేసినట్టయితే ఇలా ట్రాన్స్లేట్ రావడం జరిగింది. ఇక్కడ చూడండి, ఆటో డిటెక్ట్ ఇంగ్లీష్ అని చెప్పి వచ్చింది. దీన్ని చేంజ్ చేసుకోండి. సో నేను ఇప్పుడు ఒక ఇంగ్లీష్ పేపర్ అనేది కానీ లేదంటే ఒక బుక్ అనేది నేను రీడ్ చేస్తున్నాను. సో ఆ లాంగ్వేజ్ అనేది నాకు అర్థం కాలేదు, ఇంగ్లీష్లో ఉన్నది. సో నేను తెలుగులో కావాలనుకుంటే ఇక్కడ మీరు ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి, ఫస్ట్ లాంగ్వేజ్. సెకండ్ లాంగ్వేజ్ తెలుగులో సెలెక్ట్ చేసుకొని అప్లై చేసిన తర్వాత ఇంగ్లీష్ తెలుగు అని వచ్చింది. సో సింపుల్గా మీరు ఏం చేస్తారంటే మీరు ఏదైతే పేపర్ చదువుతున్నారో లేదంటే ఏదో బుక్ చదువుతున్నారో సో దాని మీద క్యామ్ అనేది చూపించండి. సో ఇక్కడ గమనించినట్టయితే ఇక్కడ చూడండి, ఇంగ్లీష్ని ఎలా కన్వర్ట్ చేస్తుందో. సింపుల్గా మీరు ఒక న్యూస్ పేపర్ ఉన్నది. సో న్యూస్ పేపర్ని మనం ఇలాగా స్కాన్ చేసుకున్నట్టయితే ఆటోమేటిక్గా మీరు అది ఆపోజిట్లో మనకి తెలుగులో రావడం జరుగుతుంది. సో ఇంగ్లీష్ని ఇలా డిటెక్ట్ చేయడం జరుగుతుంది. సో మనకి ఏదైనా సరే ఒక వర్డ్ కోసం కావాలనుకుంటే మనం ఎటువంటి కష్టపడక్కర్లేదు, సెర్చ్ కూడా చేయక్కర్లేదు. సో ఈ యొక్క గూగుల్ లెన్స్లో ఈ ట్రాన్స్లేట్ అనే దాన్ని ఉపయోగించినట్టయితే ఇక్కడ ఇలా చూడండి ఎలా కన్వర్ట్ చేసిందో, ఎగ్జాక్ట్లీగా ఇది రావడం జరుగుతుంది. సో అలాగే మీకు ఒక డౌట్ రావచ్చు, ఇంగ్లీష్ టు తెలుగు అన్నారు, సో తెలుగు టు ఇంగ్లీష్ కన్వర్ట్ చేస్తుంది అని చెప్పేసి. సో ఎగ్జాక్ట్లీగా ఇది తెలుగు టు ఇంగ్లీష్ కూడా చాలా బాగా కన్వర్ట్ చేస్తుంది. సో నేను ఇప్పుడు తెలుగు ఇంగ్లీష్ అని చెప్పేసి టైప్ చేశాను. సో ఇక్కడ నాకు తెలుగు ఉన్నది. ఎంత స్పీడ్గా ఇది కన్వర్ట్ చేయడం జరిగిందో సో ఎలా కిందకి స్కాన్ చేసినట్టయితే తెలుగు ఆటోమేటిక్గా ఇంగ్లీష్లో మారడం మీరు గమనించవచ్చు. సో అలాగే ఇది ఒక్క ఆప్షన్ అనుకోవద్దు. సో ఇంకో ఆప్షన్ ఏంటంటే టెక్స్ట్ మీద మనం క్లిక్ చేసినట్టయితే సో మీకు ఏ టెక్స్ట్ కావాలో ఆ టెక్స్ట్ మీద సో చూడండి ఆటోమేటిక్గా అదే తీసుకోవడం జరుగుతుంది. సో ఇది ఫుల్గా రావడం జరుగుతుంది. సో దీన్ని ఇలా కాపీ చేయండి. సో లుకింగ్ ఫర్ రిజల్ట్స్ అని చెప్పేసి వచ్చింది. సో సెలెక్ట్ ఆల్ అని చెప్పేసి మనం క్లిక్ చేసినట్టయితే సో మనకి ఈ బుక్ మీద ఏదైతే మనం కావాలనుకున్నామో సో అదంతా ఇక్కడ రావడం జరిగింది. సో చూడండి, ఇది మనం ఎక్కడి వరకు కావాలో అంతవరకు మనం కాపీ టెక్స్ట్ సింపుల్గా దీన్ని ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు, లేదంటే సెర్చ్ కూడా చేసుకోవచ్చు గూగుల్లో. సో వాట్సాప్లో చూపించడం ఎందుకు, డైరెక్టర్గా గూగుల్లో మనకు చూడండి. సో ఎగ్జాక్ట్లీగా ఇది రావడం జరిగింది, ఎంత ఎగ్జాక్ట్లీగా ఇది కాపీ చేయడం జరిగిందో. సో ఇంకోటి ఏంటంటే సెర్చ్. సో ఇది ఏంటంటే సో ఏవైనా సరే మీ ఇంట్లో వస్తువులు ఉన్నాయి, సో అవి ఏవైనా సరే సెర్చ్ చేయాలనుకోండి, ఈ సెర్చ్ అనే బటన్ బాగా యూజ్ అవుతుంది. సో నా దగ్గర ఇక్కడ ఒక పౌడర్ బాటిల్ ఉన్నది. సో దాని మీద ఇలా ట్యాప్ చేశాను. సో లుకింగ్ ఫర్ రిజల్ట్స్ అని చెప్పి వచ్చింది. సో ఇక్కడ సవర్ టు సవర్ అని వచ్చింది. దీని ప్రైస్ ఎంత, అసలు ఫ్లిప్కార్ట్లో ఏ ఆన్లైన్లో ఉన్నది, సో ఇక్కడ చూసినట్టయితే ఇది ఎన్ని గ్రామ్స్, మొత్తం అన్ని డీటెయిల్స్ కూడా రావడం జరిగింది. సో ఇలాగ మనకి ఏదైతే కావాలనుకున్నామో అదంతా ఈ సెర్చ్లో తెలుసుకోవచ్చు. సో ఇంకో ఆప్షన్ ఏంటంటే షాపింగ్. సో ఈ షాపింగ్ ఏంటంటే సో ప్రతి ప్రోడక్ట్ మీద బార్ కోడ్ అనేది ఉండడం జరుగుతుంది. సో చూడండి ఇక్కడ ఎలా బార్ కోడ్ ఉన్నదో. సో అలాగనమాట. ఇప్పుడు నేను ఈ బార్ కోడ్ని స్కాన్ చేస్తున్నాను. సో స్కాన్ చేసిన వెంటనే దీని డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఆటోమేటిక్గా ఇది డిటెక్ట్ చేయడం జరిగింది. సో బార్ కోడ్ అనేది మనకి పాయింట్అవుట్ చేసిన తర్వాత దీని మీద మళ్ళీ ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత సో దీని యొక్క డీటెయిల్స్ అనేవి రావడం జరిగింది. ఇలాగ మనం బార్ కోడ్ అని స్కాన్ చేసుకుని ఆ వస్తువు ఏంటో మొత్తం తెలుసుకోవచ్చు.
సో అలాగే ఇక్కడ డైనింగ్. సో మీకు ఏదైనా సరే డిషెస్ కోసం తెలియదు అనుకోండి, ఆ డిషెస్ మీద ఇది పెట్టినట్టయితే సో ఆ డిషెస్ నేమ్ ఏంటి అనేది మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. సో అమేజింగ్ కదా ఇది. సో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఆటో. సో ఇక్కడ ఒక ప్రోడక్ట్ ఉన్నది, ఫెయిర్ అండ్ లవ్లీ. సో దాని మీద ఇక్కడ ట్యాప్ చేసిన చూడండి, ఇక్కడ ఫెయిర్ అండ్ లవ్లీ ఇలా చాలానే వచ్చాయి. దాని మీద ఎన్నైతే ఉన్నాయో ఫెయిర్ అండ్ లవ్లీ, సో అవన్నీ రావడం జరిగింది. సో చాలా బెస్ట్ యాప్. సో ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ ఫోన్ అనేది యూజ్ చేస్తారు. ప్రతి ఇన్ఫర్మేషన్ మనకు తెలియాలనుకుంటే ఇలాంటి యాప్ అనేది ఉంచుకోండి. సో ఈ వీడియో అనేది నచ్చినట్టయితే షేర్ చేయండి కంపల్సరీగా. సో నచ్చకపోతే మాత్రం కంపల్సరీగా డిస్లైక్ చేయండి. సో మీకు ఏ వీడియో నచ్చుతుంది, ఏ వీడియో నచ్చదు అనేది నాకు ఒక క్లారిటీ వస్తుంది. మీకు అందరికీ కంపల్సరీ నచ్చుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. ఫ్రెండ్స్, అందరికీ ఒక చిన్న అనౌన్స్మెంట్స్. సో మన ఛానల్కి సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరిలో ర్యాండమ్గా 3 విన్నర్స్ అనేవి తీయడం జరుగుతుంది. సో మంత్లీ 3 విన్నర్స్ అనేవి తీయడం జరుగుతుంది. ఆ సబ్స్క్రైబర్స్లో ఎవరైతే ఫస్ట్ విన్నర్ ఉన్నారో సో వాళ్ళకి 500 రూపీస్ పేటిఎం క్యాష్ ఆర్ ఫోన్పే, గూగుల్ పే వాళ్ళకి పేటిఎం క్యాష్ అనేది రావడం జరుగుతుంది. సో అలాగే సెకండ్ విన్నర్కి 300 రూపీస్, థర్డ్ విన్నర్కి 100 రూపీస్, ఇలా ఈ అమౌంట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఇంకా మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్నట్టయితే మీరే విన్నర్ కావచ్చు. సో ఫ్రెండ్స్, మన వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ షేర్, కామెంట్ కూడా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.